నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. సో మొత్తానికి 3 దశల సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిపోయినాయి. అటు మొదటి దశ, రెండో దశ, మూడో దశ ఈ మూడిట్లోనూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. అయితే ఈ ఎన్నికల్లో చూసుకుంటే అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అదేవిధంగా ఇండిపెండెంట్లు మాత్రమే పోటీ చేయడం జరిగింది. మిగతా ఏ పార్టీ నుండి కూడా ఎవరు కూడా పోటీ చేయలేదు. ఎక్కువ శాతం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, అదేవిధంగా బీజేపీ నుండి బలపరిచిన అభ్యర్థులు మాత్రమే పోటీ చేయడం జరిగింది. చాలా మంది కూడా అటు కాంగ్రెస్ నుండి ఉన్నప్పటికి కూడా చాలా మంది అటు రెబల్స్ గా పోటీ చేయడం జరిగింది. అది పక్కన పెడితే, సో 2 తెలుగు రాష్ట్రాల్లో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికి కూడా 2 తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్లోను అదేవిధంగా తెలంగాణలోను కరడు కట్టినటువంటి కార్యకర్తలు ఉంటారు. అంతెందుకు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అటు తెలుగుదేశానికి చెందిన వ్యక్తే. అదేవిధంగా ఇప్పుడు 2వ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం కార్యకర్త, అదేవిధంగా తెలుగుదేశం నాయకుడే. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది మంత్రివర్గం ఎవరైతే ఉన్నారో అటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి చాలా మంది మంత్రులు కూడా టీడీపీ నుండి వారే అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. సో అలాంటి కల్ట్ ఫ్యాన్ బేస్ అదేవిధంగా కరడు కట్టిన కార్యకర్తలు టీడీపీ పార్టీకి మాత్రమే ఉంటారు. అది ఎవరు అవునన్నా కాదన్నా, నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. సో వాస్తవాలు అనేది కాస్త చేదుగా ఉంటాయి కాబట్టి ఇది నిజం. సో ఇప్పుడు ఈ టాపిక్ నేను ఎందుకు మాట్లాడుతున్నా, ప్రస్తుతం తెలంగాణలో ఏదైతే సర్పంచ్ ఎన్నికలు జరిగిపోయినాయి కదా, సో ఇందాక నేను చెప్పినట్టు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుండి మాత్రమే పోటీ చేయడం జరిగింది. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో టీడీపీ తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా భూస్థాపితం అయిపోయింది. భూస్థాపితం మీన్స్ ఇక్కడ నుండి పోటీ చేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు రాని సిచ్యువేషన్. అటు ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీలో కూడా. సో ఆ పార్టీ అనేది తెలంగాణలో ఆల్మోస్ట్ కనుమరుగైపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా తెలుగుదేశానికి తెలంగాణలో అధ్యక్షుడు కూడా ఎవరు లేని సిచ్యువేషన్ ఉంది. సో గతంలో ఉన్నటువంటి ముదిరాజు కూడా అతను పార్టీ వీడి బయటికి వెళ్ళిపోయాడు. సో ప్రస్తుతం కూడా తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. అయితే చాలా మంది కూడా టీడీపీ నుండి పోటీ చేయమంటే కూడా ఎవరు కూడా ముందుకు రాని సిచ్యువేషన్. ఎందుకంటే టీడీపీ నుండి పోటీ చేసే బదులు కనీసం ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తే కొంతలో కొంత అయినా మనకు పేరు లేదా ఓట్లు వస్తాయి. కానీ అసలు తెలంగాణలో ఎట్లాంటి తెలుగుదేశం అంటే లేని పార్టీ నుండి పోటీ చేస్తే ఏమి లాభం అని చెప్పేసి కూడా టీడీపీ పార్టీ నుండి ఎవరు కూడా పోటీ చేయట్లేదు. కానీ మొన్న జరిగినటువంటి ఈ సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి బలపరిచినటువంటి ఒక అభ్యర్థి ధైర్యంగా నిల్చొని ముందడిగేసి టీడీపీ పార్టీ నుండే నిల్చొని ఘన విజయం సాధించాడు తెలంగాణలో. సో ఒక్కసారిగా అందరూ షాక్ గురైనటువంటి సందర్భం కనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ చాలా మంది భయపడతా ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు చాలా ప్రాంతాల్లో ఓడిపోయినటువంటి నేపథ్యం మనకు అనిపించింది. ఇలాంటి సిచ్యువేషన్లో టీడీపీ నుండి పోటీ చేసి ఒక వ్యక్తి గెలుపొందారు. అది కూడా 250 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. సో ఇది అసలు నిజమా అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. ఇది నిజంగా జరిగింది. అది తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో రాజేశం అనేటువంటి ఒక వ్యక్తి, టీడీపీకి ఆయనే చాలా ఒక కరడు కట్టిన కార్యకర్త. అటు ఎన్టీఆర్ అన్న, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అన్న చాలా అపారమైన ప్రేమ, అభిమానం. టీడీపీ అన్న, పసుపు జెండా అన్న, తెలుగుదేశం పార్టీ జెండా అంటే అతనికి చాలా మక్కువ ఎక్కువ. సో తెలంగాణలో పార్టీ భూస్థాపితం అయినప్పటికీ కూడా తెలుగుదేశం పైన ఆయనకు ప్రేమ మాత్రం తగ్గలేదు. సో మొన్న జరిగినటువంటి ఈ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుండి నిల్చొని గెలిచాడు. అది కూడా 250 మెజార్టీ. సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ దక్కించుకుంది. టీడీపీ అనూహ్యంగా అంటే బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, అసలు తెలంగాణలో లేనటువంటి టీడీపీ నుండి ఆయన బలపరిచి గెలవడం జరిగింది రాజేశం. సో అక్కడ రిజర్వేషన్ మహిళకు రావడంతో రాజేశం తన సతీమణిని బరిలో నిలిపించాడు. సో టీడీపీ నుండి పోటీ చేసి
గెలవడం జరిగింది. ఒక్కసారి కూడా అందరూ కూడా షాక్ గురైనటువంటి సిచ్యువేషన్. సో ఒకసారి మనం మాట్లాడదాం. టీడీపీ అభిమాని, కల్టు ఫ్యాను, తెలుగుదేశానికి, చంద్రబాబుకు వీరాభిమాని. సో టీడీపీ నుండి తెలంగాణలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినటువంటి రాజేశంతో ఒకసారి మనం మాట్లాడదాం. నమస్కారం రాజేశం గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. ఏంటి అసలు తెలంగాణలో అసలు టీడీపీ అనేది మొత్తానికి లేదు, భూస్థాపితం అయిపోయింది. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని చెప్పేసి పిలిచినా కూడా ఎవరు కూడా రాని సిచ్యువేషన్ ఉంది. సో ఎందుకంటే టీడీపీ నుండి పోటీ చేసే బదులు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆయన 2-3 ఓట్లు వస్తాయి, కానీ టీడీపీ ఇక్కడ లేదు కదా, పోటీ చేసి వేయలేమని చెప్పేసి చాలా మంది భయపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ గా పోటీ చేయాలని చెప్పేసి టీడీపీ నుండి ఎందుకు అనిపించింది? అంటే పోటీ చేస్తే టీడీపీ నుండి ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి మీరు అనుకున్నారు అసలు? అయితే నేను గ్రామంలో నా వ్యక్తిత్వం చూసి, అదే విధంగా 40 సంవత్సరాలుగా పార్టీ జెండా కింద పనిచేశారు కాబట్టి గ్రామంలో అదే విధంగా 5 లక్షల ఇన్సూరెన్స్ కార్డు గాని, పార్టీ పెట్టిన స్కీము, అదే విధంగా ఏది మన అప్పుడు గతంలో పట్టు వస్త్రాలు దెబ్బతిన్నాయో ప్రతి ఒక్క ఆడపిల్లకు పట్టు వస్త్రాలు కూడా ఇవ్వడం జరిగింది అన్న. ఓకే. అదే విధంగా మనం గ్రామంలో కానీ మండలంలో కానీ చిన్న చిన్న మనం అంత సాయంత్రం మనం అంత ఆర్థికంగా ఉండడం కాదు, మనం ఆర్థికంగా ఇది డబ్బు ఉండడం కూడా కాదు. చిన్న సాయంత్రం బతికిన వాళ్ళం. మనం పేదవాడిని. కాకపోతే పార్టీ అంటే మాకు ఏమా అది, అందుకే ఏ పార్టీ నుంచి నేను బోర్డు ఇప్పటి వరకు. మనలో కూడా చాలా మంది ఉన్నారు అన్న, ఉన్నాం కానీ కాకపోతే నడిపించే నాయకుడు కాబట్టి ఏ పార్టీ పోకుండా అత్యంత చేసిన కార్యక్రమాలు చేసుకుంటూ అందులో పార్టీలో ఉన్నాం అన్న. ఓకే. అంటే ఇప్పుడు 40 ఏళ్ల నుండి మీరు టీడీపీ పసుపు జెండానే పట్టుకుని ఉన్నారు అన్న. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 2 పర్యాలు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేజిక్కించుకున్న అధికారాన్ని, తర్వాత కాంగ్రెస్ వచ్చింది. ఎప్పుడు కూడా ఏ జెండా కూడా మీరు పట్టుకోలేదు, ఓన్లీ టీడీపీ జెండానే. ఎందుకు అంత ఇష్టం టీడీపీ అంటే మీకు? అంటే చాలా మంది అన్న, ఇప్పుడు మనం చూస్తున్నాం టీడీపీ నుండి చాలా మంది మంత్రులు కూడా అందులో గెలిచి, అంటే ఎమ్మెల్యే గెలిచి అటు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఒక కార్యకర్తను, మీకు అయినప్పటికీ కూడా మీరు ఎందుకు ఇంకా పార్టీని విడిచి వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించలేదు? పోవాలనిపించలేదు అన్న, పార్టీ విడిచి పోవాలనిపించలేదు. ఎప్పటికైనా కానీ ఎంత సీట్ కూర్చుంటే తప్ప కాబట్టి అందరూ కూర్చున్నాం కాబట్టి మన పార్టీని మనం నమ్ముకున్న పార్టీ ఎప్పుడో ఒక వరకు న్యాయం చేయాలా అనుకుని అదే పార్టీ ఉన్నాం. పార్టీ మారాలని ఆలోచన కూడా లేదు. అదే ఉద్దేశపతి ఉందా. మండలంలో కూడా కాన్స్టిట్యూన్సీ లో కూడా జిల్లా లెవెల్లో కూడా మనం గంగారం మండల పార్టీ పేరెంట్ అంటే మనకు కూడా గుర్తింపు ఉంది తెలంగాణ. చెప్పానంటే రాష్ట్రం కూడా. ఇప్పుడు ఏ గ్రామం అన్న మీరు గెలిచింది? గట్టుబుత్కూరు, గంగాధరం మండలం గట్టుబుత్కూరు. ఓకే. ఇప్పుడు మీ గట్టుబుత్కూరు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చొప్పదండి కాన్స్టిట్యున్సీ. ఓకే. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, మెడప సత్యమే ఉన్నారు. అవునవును. ఓకే. అంటే మీరు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది పోటీ చేస్తా ఉన్నారు సర్పంచ్ గా, అదేవిధంగా బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తా ఉన్నారు, బీజేపీ కొంచెం అక్కడక్కడ కొంతమంది నిలిచో ఉన్నారు. సో అంటే ఈ సిచ్యువేషన్ లో అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా భయపడుతున్నారు, ఆ పార్టీ నుండి బలపరిస్తే గెలుస్తామా లేదని చెప్పేసి. బట్ టీడీపీ నుండి పోటీ చేస్తే మీరు గెలుస్తారని చెప్పేసి అప్పుడు కూడా మీకు ఏమనిపించలేదా? అంటే ఈసారైనా ఈ పార్టీ నుండి కాకుండా మామూలుగా నిలుచుందని చెప్పేసి అనిపించలేదా? లేకపోతే ఎలాగైనా నాకు ఇష్టమైన పార్టీ కాబట్టి ఆ పార్టీ నుండి నేను బలపరిచి నిల్చుంటా అని చెప్పేసి అనిపించిందా? ఏదేమైనా కానీ చెప్పేసి అనుకున్నారా? అనిపించింది అన్న. అయితే ఇంట్లో ప్రతి ఒక్కరు నాయకులు అంటే వాళ్ళు పార్టీ ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ మారడం జరిగింది. అవును. అయితే అదే విధంగా నేను కూడా పార్టీ మారదా అని చెప్పి అనుకున్నా గానీ మళ్ళీ చేయలే. ఇదే పార్టీకి పోటీ చేస్తా అని చెప్పి అన్నా. ఆ పార్టీ కూడా ఆ పేరు అట్నే ఉంది నాకు. ఎందుకంటే పార్టీ మారకుండా, పార్టీ ఉన్నా లేకున్నా ఒకటే పార్టీ తోటి ఉన్నాడు, ఒకటే పార్టీ జెండా పట్టుకున్నాడు కాబట్టి ఆ విశ్వాసం కూడా నా మీద ప్రజలు ఉంచారు. ఊళ్ళో ఇక ఉంచేటప్పుడు ఆ విశ్వాసం కూడా నాకు కొంచెం పనిచేసింది అన్న. ఓకే. అంటే ఒక పార్టీని పట్టుకుని నిజాయితీగా ఉన్నాడు, కొట్లాడుతున్నా అని చెప్పేసి అట్లా కూడా మీకు సానుభూతి వచ్చింది? ఊళ్ళో సమస్య వచ్చినా గానీ ఓకే ముందుండి పోరాటం చేస్తారు, వ్యక్తిగతంగా కాకుండా కానీ పార్టీ పరంగా కాకుండా కానీ వ్యక్తిగతంగా కూడా మనం చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 40 ఏళ్ల నుండి మీరు టీడీపీ జెండా పట్టుకున్నారు కదా, ఈ 40 ఏళ్ల కాలంలో చంద్రబాబుని కలిసారు ఎప్పుడైనా?
కలిసే ఉన్నా సన్మానం చేసిండు ఉత్తమ ఓకే కార్యకర్తగా నాకు మొన్న 2022 ఆవిర్భావ దినోత్సవం అప్పుడు ఓకే గ్రౌండ్ లో నాకు సన్మానం చేసి శాలో కప్పిండు అక్కడ పిలిపించుకొని. ఓ సూపర్. సో మరి ఇప్పుడు టీడీపీ నుండి గెలిచిరు కాబట్టి వెళ్ళి కలుస్తారా, కలిసే అవకాశం ఉందంటారా? వచ్చామన్నా మాకు అపాయింట్మెంట్ అయితే పార్టీ మా నాయకులు అయితే ఏవైతే ఉన్నారో పక్కన నరసింహ గారు కూడా మాకు టైం ఇస్తా అన్నారు. అంటే అంటే తెలిసిందా చంద్రబాబు వారికి వెళ్ళిందా ఈ విషయం? తెలిసిందన్న. తెలిసిందా? సూపర్. ఓకే తెలిసింది మాకు మెసేజ్ కూడా పెట్టారు. అయితే ఈ విషయం ఏంటంటే ఈ కొడిమల మండలంలో కూడా గుర్రం నరసింహ అని ఉప సర్పంచ్. ఓ సూపర్. ఆయన మండల పార్టీ ప్రెసిడెంట్, ఇది అడక కమిటీ మెంబరు. నేను కూడా మన కాన్స్టిట్యూన్సీ అడక కమిటీ మెంబర్ నే. ఓకే ఇప్పుడు పార్లమెంట్ స్థాయి తీసేసారు కాబట్టి అడక మెంబర్ పెట్టించేసి ఇన్ఛార్జిగా ప్రభావం పెట్టిన్నాను. ఓ ఓకే. ఇక అప్పుడు ఏదైతుందో మొన్న మాకు ఫోన్ చేసి పార్టీ ఆఫీసర్ ఫోన్ చేశారు, కాంగ్రెస్ అని చెప్పారు. సార్ వచ్చినప్పుడు టైం రావాలని చెప్పన్నారు. మేము కూడా పోవాలి, తప్పే కదా, పోతాం ఖచ్చితంగా. మేము ఇక్కడ కాకుండా అక్కడికైనా కూడా వస్తాం. ఓకే తెలంగాణ ఖమ్మంలో కూడా గెలిచే కదా, అక్కడక్కడ కొన్ని గెలిచినాయి కదా. అవునవును. మాకు సరే ఖమ్మం అంటే ఖమ్మం అటు అడంతా కూడా కొంచెం బార్డర్ లాగా ఉంటుంది, అది వేరే అనుకోండి. మీది మన కరీంనగర్, అది మనది. సో అక్కడ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, చాలా పరిష్టంగా ఉంది అక్కడ ప్రస్తుతం. అక్కడ గెలవడం అనేది మామూలు విషయం కాదు. అదే అదే ప్రజల అభిమానం అన్న, ప్రజల అభిమానం మనకున్న పార్టీ ఎంత అభిమానం మనకుందో మన మీద అభిమానం కూడా కట్టుంది ప్రజల. అవును. ఓకే అన్న, కంగ్రాచులేషన్స్. మీరు త్వరలో చంద్రబాబును కలవని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, మంచిది. సో ఇది ఒక కరుడు కట్టిన కార్యకర్త యొక్క విశ్వాసం అన్నట్టు. అంటే నిజాయితీగా ఒక పార్టీని పట్టుకొని ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, ఆ పార్టీ రాష్ట్రంలో ఉన్నా లేకపోయినా కూడా ఇప్పటికీ 4 దశాబ్దాలుగా ఎన్ని పార్టీలు వచ్చినా, ఇంతమంది నాయకులు ప్రలోభ పెట్టినా కూడా భయపడకుండా తెలుగుదేశం ఏదైతే తనకు న్యాయం చేసేటువంటి పార్టీ అనుకున్నాడో, తనకు అభిమానం ఉన్నటువంటి పార్టీ ఏదైతే అనుకున్నాడో అదే పార్టీని పట్టుకుని ఉన్నాడు. ఈరోజు ఆ పార్టీ నుండే సర్పంచ్ గెలిచి ముందుగా అందరినీ షాక్ గురేలా చేసిండు, ప్రతి ఒక్కరిని కూడా. తెలంగాణలో టీడీపీ ఎక్కడిది, అందులోను కరీంనగర్లో టీడీపీ ఎక్కడిది, అటు కరీంనగర్లో అటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్, ఈ రెండు చాలా పోటాపోటీగా ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ, ఇంకా ముఖ్యంగా కరీంనగర్లో బీజేపీ, ఎందుకంటే అక్కడ బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా. ఇంత మందిలో కూడా అటు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు మంత్రిగా, అదేవిధంగా మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఉన్నాడు, అదేవిధంగా బీజేపీ నుండి కేంద్ర మంత్రిగా, ఎంపీగా బండి సంజయ్ ఉన్నాడు. వీళ్ళందరూ తట్టుకొని అసలు తెలంగాణలో లేనటువంటి టీడీపీ నుండి ధైర్యంతో పోటీ చేసి నిలబడి కలబడి 250 మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఈ రాజేశం అనే వ్యక్తి. అంటే రాజేశం సో టీడీపీ నుండి అయినప్పటికీ కూడా రిజర్వేషన్ మహిళ కాబట్టి తన భార్యను, ఈ మహిళను, ఇతన్ని రాజేశం సో 40 ఏళ్ళ నుండి కూడా పార్టీని వదలకుండా పట్టుకున్న వ్యక్తి ఈయనే. సో రిజర్వేషన్ మహిళకు రావడంతో తన సతీమణిని పోటీ చేపించి ఈరోజు తెలంగాణలో టీడీపీ జెండా ఎగిరేసేలా చేయడం జరిగింది.